ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఇంటింటా ప్రసార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో కొండగూడెం ప్రాంతంలో ప్రజలు మంచినీటి సౌకర్యం, డ్రైనేజీలు, సరైన రోడ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, ఈ ప్రాంత ప్రజల కనీస అవసరాలు తీర్చుతామని మద్దిపాటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆండ్రూ అనిల్, కోటారు ధ్రువకాంత్, నరసిబాబు, గన్నమని హరికృష్ణ, కంటిపూడి సుబ్బారావు, సతీష్, సుధీర్, ఉంగుటూరు నియోజకవర్గ పరిశీలకులు షేక్ మీరార్ సాహెబ్, తెలుగుదేశం నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ చేయించారు. అంతా కూడా జగన్ మంది లారీ డ్రైవింగ్ చేస్తారు. ఓకే అండి, పార్టీలో ఫుల్ యాక్టివ్. మద్దిపాటి వెంకటరాజు గారమ్మా ఆయన ఎగ్గాక పని చేయకపోతే మీ అందరూ వచ్చేసి మా ఇంటికి ఉండదు. మీ పని అయ్యాక ఏదైతే గౌరీపట్నంలో జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈ కొండ మీద ఇళ్లు పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ అనేక సమస్యలు, ఇక్కడ రోడ్ల సమస్య ప్రధానంగా ఉంది. కరెంటు స్తంభాలు లేక, కరెంటు యొక్క సప్లై లేక కొంత సమస్య అయితే ఈ రోడ్ డ్రైనేజీల సమస్య కానీ, త్రాగునీటి సమస్య కానీ, ఇవన్నీ కూడా సంక్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే ఇక్కడ శాశ్వత పరిష్కారం చూపించే విధంగా త్రాగునీరు కావచ్చు, అలాగే ఏదైతే రోడ్లు డ్రైనేజీలు కావచ్చు, అలాగే విద్యుత్కు సంబంధించి కావచ్చు, వీటన్నిటిలో ఒక కృతనిశ్చయంతో ఉన్నామని ఇక్కడ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇక్కడికి కష్టాలు చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది, మనసు చెల్లించింది. ధర్మమైన, న్యాయమైన కోరికలు వీళ్ళు కోరుతున్నారు కాబట్టి ప్రథమ కర్తవ్యంగా ఖచ్చితంగా రేపు వచ్చిన వెంటనే వీటిని అత్యధిక ప్రాధాన్యతతో వచ్చిన వెంటనే ఈ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం.